హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హౌస్ పాలిటిక్స్. నేను ఇప్పుడు శివపూజ చేసుకున్నానండి. ఈరోజు సోమవారం, కార్తీక మాసం మొత్తం చేసుకోవాలి. ఈరోజు ఎందుకో పెట్టాలనిపించింది వీడియో. శివపూజ అంటే మీకు కూడా తెలంగాణ వాళ్ళకి, ఎస్పెషల్గా తెలంగాణ వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళందరూ తప్పకుండా శివపూజ చేసుకుంది, అసలు నోట్లో పచ్చినీళ్ళు కూడా పోసేవాళ్ళు కాదు. కానీ రాను రాను తగ్గిపోతుంది, చేసుకోవట్లేదు. కానీ చేసుకోండి. ప్రతి ఒక్కరికి తెలంగాణలో పుట్టిన వాళ్ళకి కొన్ని క్యాస్ట్ల వారికి పుట్టులింగం అని చేపిస్తారండి. తప్పకుండా ఉంటుంది లింగం. ఆ లింగానికి కంతి పెట్టి అయ్యగారి చేత పూజ చేయించి తర్వాత శివపూజ స్టార్ట్ చేస్తారు. ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తేనే పిల్లలు చేయట్లేదు. అలాంటిది పెద్దవాళ్ళు చేయకపోతే పిల్లలకి ఈ సిస్టమ్, ఈ పద్ధతి తెలియకపోవచ్చు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ లింగం ఉన్నవాళ్ళు తప్పకుండా శివపూజ చేసుకోండి. మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. ఏదో ఒక రోజు వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి ప్రతిరోజు శివపూజ చేసుకోండి. ఎక్కువ సమయం ఏమి పట్టదండి, జస్ట్ 5 minutes పడుతుంది, అంతకుమించి ఎక్కువ పట్టదు. స్నానం చేసిన వెంబడి శివపూజ చేసుకోండి, మంచిది. కింద కామెంట్ చేయండి ప్లీజ్. ఈ వీడియో ఎక్కడి వరకు చేరిందో నాకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.